ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామంలో అందరికి వందనములు చెల్లిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభువును ఘనుడు శ్రేష్ఠుడైన మరి ఆయన దయలో మనం ఇంతవరకు క్షేమంగా ఉండి కాపాడి రక్షించినందుకు ఆయనకి మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీరందరూ కూడా రండి, కూర్చోండి దేవుని సన్నిధిలో. మరి బైబిల్ తీయండి. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. దేవుని స్తుతించుకొని ఆ తర్వాత మనం వాక్య భాగంలో వెళ్దాం. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. గలనా నే చెప్పగలనా గాయనా నీ దాయగలనా అయ్యా నా యేసయ్యా. గానం రాగం తాళం ఎదలో నీవే ఈ ప్రేమ గీతం. అవును తండ్రి, ఈ ప్రేమ గీతం తండ్రి, ఈ ప్రేమ వాక్యం, ఈ ప్రేమకరమైన జీవితం తండ్రి నీవు ఇచ్చినదనయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన వాక్య భాగంలోకి వస్తుండగా నీవు మాతో మాట్లాడిన ఆయన, నేను చెప్తున్న ప్రతి మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవబడిన ఆయన. ఇదిగో తండ్రి, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారికి కావాల్సిన దీవెనలు ఏమి కొరతలు ఉన్నాయో తండ్రి సహాయం చేసి తీర్చమని అడుగుతున్నా తండ్రి. నీ కృపతో భద్రపరిచే కుటుంబాలను దీవించమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనములు. రండి, ఈరోజు వాక్య భాగంలోకి వచ్చేద్దాం. మనం మరి కొన్ని విషయాల్లో కొన్ని దేశాలు కావచ్చు, కొన్ని ఊర్లు కావచ్చు, కొన్ని స్థలాలు కావచ్చు, కొంతమంది విశ్వాసులు ఉండే దగ్గర కావచ్చు, ఏదైనప్పటికీ ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్క స్థలాలు పాడైపోతూ ఉంటాయి. మరి క్రమం లేని పనులకు నిలమైపోతుంటాయి. అన్ని దేవతలు నిలయమైపోతుంటాయి. అన్ని దేవతలు ఆరాధించే స్థలముగా ఎక్కువగా ఆ స్థలాన్ని మరి తండ్రి ఆ విధంగా స్థిరపడిపోయి ఉండవచ్చు. దేవునికి ఇష్టం లేని కార్యములు అక్కడ జరుగుతూ ఉండవచ్చు. కానీ ఒక్కొక్క సమయంలో దేవుడు తన ప్రేమతో, ఆ దేశం మీద ఉండే ప్రేమతో ఒక్కొక్కరిని అక్కడికి పంపించేస్తారు బాగు చేసేదానికి. టోబు దేశంలోకి వెళ్ళిన యెఫ్తాను తండ్రి తండ్రి దగ్గర నుంచి తోలివేయబడ్డాడు. అన్నదమ్ములు నెట్టివేశారు. ఆ తండ్రి దగ్గర నుంచి గిలాదు దేశం నుంచి వెళ్ళిపోయి మరి అక్కడ టోబు దేశంలో ఉంటున్నప్పుడు అక్కడ ప్రజలను కూడా మార్చేటందుకు దేవుడు సహాయపడ్డాడు. ఆ విధంగా దేవుడు యెఫ్తాను వాడుకున్నాడు. ఎందుకు పనికిరానటువంటి యెఫ్తాని మరలా వారి అన్నలే వచ్చి అతన్ని తీసుకొని పోయే విధంగా చేశారు. అలాగే ఒక్కొక్క సమయాల్లో దేవుడు ఎక్కడ ఏ కార్యం చేస్తాడో మనకు తెలియదు కనుక మనం ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలనేది ఈరోజు వాక్య భాగం. ముఖ్యంగా ఈరోజు చూసుకోవాలనుకుంటున్నాం మనం ఆస ప్రార్థన గురించి చూసుకోవాలి. ఆస మరి ఆయన ఒక రాజు. మరి ముందుగా ఆ యోధా రాజ్యానికి అబియా అనే రాజు ఉండే ఆయన తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత, అంటే మరణించిన తర్వాత మరి ఈ ఆసారాజు మరి ఆ పీఠం ఎక్కడం జరిగింది. అప్పుడు ఆ ఆసారాజు వచ్చిన తర్వాత అక్కడ అంతా మొత్తం కూడా అన్య దేవతలకు నిలమైపోయిన ఆ దేశం అంతా పాడైపోయినది. ఎక్కడ కూడా మంచి లేదు, ఎక్కడ కూడా నీతి న్యాయం లేదు. అలా పాడైపోతున్న ఆ యోధా రాజ్యానికి ఆసారాజు వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి కొద్దిగా అందరినీ మారుస్తూ ఉన్నాడు. అందరినీ మారుస్తూ అంతా మార్చి మరి అక్కడ అన్ని దేవతలకు నిలవైన అవన్నీ కూడా ఆ పట్టాలన్నీ కూడా మరి ఆ బలిపీఠాలన్నీ కూడా కూల్చివేసి మరి అక్కడ నెమ్మదిని కలుగ చేసినట్లుగా మరి రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయంలో చూస్తున్నాం. రెండవ దిన వృత్తాంతంలో 14వ అధ్యాయంలో చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఒక మంచి ప్రవక్తని, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవటంలో ఏ గుడ్ మ్యాన్, హీజ్ వన్ గుడ్ మ్యాన్, ఒక మంచి మనిషిని ఎన్నుకోవటంలో దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు మనకి. ప్రియులారా, మనకు కూడా ఒక్కోసారి ఆరోగ్యం బాగలేనప్పుడు, లేకపోతే ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు, మనకి ఎవరు చూడను లేనప్పుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనకు పంపిస్తాడు. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరితోటినైనా కూడా దేవుడు పంపించి మనకు ఆ సహాయం చేసేదానికి ఆయన ఇష్టపడి ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలు మనమయ్యి ఉన్నప్పుడు, మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలు అయినప్పుడే ఆయన ఆ కార్యం చేయగలడు. మరి ప్రియులారా చూసుకుందాం మనం. మరి ఆసారాజు ఎంతగానో అక్కడికి వచ్చి వాళ్ళందరిని మార్చి మంచి దేశంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్లో 2వ దిన వృత్తాంతంలో 14వ అధ్యాయంలో చూస్తున్నాం మనం.
మరి ఉన్నత స్థలమందులో సూర్యస్థలంలో వారికి పెట్టి అతని ఏలుబడింది రాజ్యం నెమ్మదిగా ఉండేను. 5వ వచనంలో అతని ఏలుబడిలో రాజ్యం అంతా నెమ్మదిగా ఉన్నదంట. ఎక్కడ యుద్ధాలు జరగట్లేదు, ఎక్కడ కక్షలు జరగట్లేదు, ఎక్కడ గొడవలు జరగట్లేదు, ఎక్కడ గోళలు జరగట్లేదు, నెమ్మదిగా ఉండేను అని ఉన్నది 5వ వచనంలో. మరి 6వ వచనంలో చూసిన ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండను. 5వ అధ్యాయంలో నెమ్మదిని చూస్తున్నాము. 5వ వచనంలో నెమ్మదిని చూస్తున్నాము. 6వ వచనంలో యుద్ధములే లేకుండా నెమ్మదిగా ఉంటున్నట్లుగా ప్రాకారములు గల పట్టణములు కట్టించాడంట. ప్రాకారము గల పట్టణములు, ప్రాకారములు అంటే చుట్టూ ఇక ఎలాంటి సాతాన శక్తులు, అంధకార శక్తులు యుద్ధాలకు తావు లేకుండా యుద్ధం జరిగించటకు మరి ఆ ప్రతికూల సైనికులు, ప్రతిపక్ష సైనికులు వచ్చి పైన పడకుండా ఆ ప్రాకారాలు కట్టేసి ఎక్కడ కూడా ఎవరిని లోనకు రానివ్వకుండా భద్రతా దళంగా ఏర్పరిచి ఉన్నాడు ఆ యొక్క ఆశారాజు. ఆశారాజు యొక్క తెలివికి ఎంతైనా మెచ్చుకోవచ్చు. దేవుడిచ్చిన తెలివితేటలు ఆయనకి. మానవుల్లో ఎవరి దగ్గర ఉండవు ప్రియులారా, ఒకసారి గమనించండి. 7వ వచనంలో ప్రకటన చేస్తున్నాడు, దేవుడైన యెహోవా ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేశాడు. ఎవరిని ఆశ్రయించాడంట? యెహోవాని ఆశ్రయించాను కనుక ఈ నెమ్మది మనకు కలుగు చేస్తాడు. నా శక్తి, నా బలము, నా అందము, నా తెలివితేటలు ఏవి కావు, ఒక్కటి మాత్రమే, అది యెహోవా ఇచ్చిన ఆశ్రయం, యెహోవా ఇచ్చిన నెమ్మది కలుగు చేస్తున్నాడని చెప్తున్నాడు. ఆ కాలంలో డాలును ఈట్లు 3 లక్షల మంది, యోధావారిను కేడములు ధరించి విల్లును విరిచి 2,50,000 మంది మరి యుద్ధానికి వచ్చారు. మరి యుద్ధానికి వచ్చినప్పుడు ఆశారాజు కూడా ఎంతమంది వచ్చారు? దాదాపుగా 5,80,000 మంది ఆశా సైన్యం మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధములే లేవు, నెమ్మదిగా ఉన్నప్పుడు మరలా సాతాను కుయుక్తి చేసినది. సాతాను కుయుక్తి మరలా యుద్ధం స్టార్ట్ అయినది. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు దాదాపుగా 5,80,000 మంది ఆశా సైన్యం మీదకి వచ్చినప్పుడు 10 లక్షల మంది కూషీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆశా సైన్యం ఎంతమంది ఉన్నారు? 5,80,000 మంది ఉన్నారు. కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 10 లక్షల మంది వచ్చారు. ఎక్కువ మంది వచ్చారు. అయితే దేవునికి ప్రార్థన చేశాడు ఆశ. అయ్యా, మేమెంతో తక్కువ మంది ఉన్నాము, ఇక్కడేమో చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ మేము జయించగలమా? వీళ్ళందరం జయించాలంటే మా వల్ల కాదయ్యా, మా శక్తి కాదు, మా బలం కాదు. ప్రియులారా, మీరు కూడా ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా గొడవలకు వచ్చినప్పుడు, ఏదైనా చేయలేని పని మీకు వీలు కానిది, ఇక మీరు చేతులు ఎత్తేసి హోప్లెస్ నమ్మకం పోయినప్పుడు మీరు ఎప్పుడైనా ప్రభుని అడుగుతున్నారా? ప్రభు, ఇక నా వల్ల కాదయ్యా, నీకే అప్పగిస్తున్నానయ్యా, నా జీవితం అంతా నీకు అప్పగిస్తున్నాను, ఈ కార్యం నీవు చేయవలసిందయ్యా, నేను చేయటం కాదు అని ఎప్పుడైనా అడిగి ఉన్నారా మీరు? ఆశ అడిగినప్పుడు ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. తనకు ఆయుష్ అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇక బయలుదేరాల్సిన టైం వచ్చింది అన్నప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఏడ్చుకుంటున్నాడు. వెంటనే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అలాగే 5,80,000 మంది మీదకి 10 లక్షల మంది రాగా మరి ఆ ఆశ దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళంతా కూడా తొదముట్టించేదానికి, వాళ్ళందరూ కూడా మరి నాశనమయ్యేదానికి ఆ ప్రభు సహాయం చేశాడు. మరి ముఖ్యంగా ఆయన చేసిన పనులన్నింటిలో కూడా గొప్ప పనులు ఏంటంటే, ముఖ్యంగా ఆయన 870 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 911 సంవత్సరం వరకు, క్రీస్తు పూర్వం 870 సంవత్సరం నుంచి 911 సంవత్సరం వరకు దాదాపుగా 41 సంవత్సరాలు ఆయన ఆ రాజ్యాన్ని ఏలాడు. ఆ రాజ్యంలో ఆయన ఉన్నంతకాలం ఎలాంటి బాధలు లేవు, నెమ్మదిగా ఉంటున్నారంట. తన సొంత అమ్మమ్మే, మరి చూద్దాం ప్రియులారా, తన సొంత అమ్మమ్మే మరి మయాక, ఆమె కూడా ఆ బలిపీఠములు కట్టి అన్ని దేవతలను పూజిస్తూ ఉంటే ఆమెకి నిలమైనది పరాకాష్ట. పెద్దవాళ్ళలో ఆమె మిగిలి ఉన్నది, ఆమె చేస్తుంది. వాళ్ళు పితరులు చేసిన పని ఆమె చేస్తుంది. చక్కగా బలిపీఠములు కట్టి అమ్మమ్మ అక్కడ పూజలు నిర్వహిస్తున్నప్పుడు అవన్నీ కూడా కూలదోశాడు. సొంత మనవడే ఆశ, ఆయన కూడా అవన్నీ కూలవేసినట్టుగా, పడగొట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మనం. ప్రియులారా, దేవుడు మన హృదయంలో ఉండే దేవుడిచ్చే శక్తిని బట్టి మనం ఎవ్వరికీ భయపడలేము. దేవునితో మాట్లాడాలి, దేవునితో జీవించాలి. యేసు ప్రభువుకి యెహోవా దేవునికి బలి అర్పించాలంటే ఆయన ఎప్పుడు బలులు అర్పిస్తూనే వచ్చినట్లుగా చూస్తున్నాం మనం. మరి ఆశ యొక్క ప్రార్థనలో ముఖ్యమైన లక్షణాలు 4 ఉన్నాయి. ఎలాంటి ప్రార్థన చేశాడో చూద్దామా? యథార్థమైన ప్రార్థన. ఏబు ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండేను, అతడు యథార్థవర్తనుడు అని ఏబుకు ఒక సర్టిఫికేట్ వచ్చింది. అతను ఒక యథార్థవంతుడు అని చెప్పి ఉన్నాడు దేవుడు. అలాగే యథార్థమైన ప్రార్థన చేశాడు ఆశ.
అలాగే ప్రియురాల వ్యక్తిగత ప్రార్థన అంటే నీ మనసులో ఏముందో, నువ్వేం చేయదలుచుకున్నావో అవన్నీ కూడా హన్న మరి ఆ షిలోహు ఆలయంలోకి వెళ్ళి, ఏలి ప్రవక్త ఉండే ఆలయంలోకి వెళ్ళి తల ఊపుకుంటూ ఎంతో మరి ప్రార్థన చేస్తూ ఉంది. మనోదుఃఖంతో ప్రార్థన చేస్తుంది, మామూలుగా చేయట్లేదు. మనోదుఃఖంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడి ఏలి ప్రవక్త ద్వారా ఒక వాక్కు ఇచ్చాడు. ఏలి ప్రవక్త వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నీకు మీదటికి కుమారుడు పుడతాడు. అయ్యా నాకు కుమారుడు పుడితే నీ ఆలయంలో ప్రతిష్ఠిత చేస్తాను. చాలామంది మగ పిల్లలను కంటారు కానీ వారిని సవ్యంగా పెంచలేరు, సవ్యంగా వారి జీవితం డిజైన్ చేయలేరు. కానీ అన్న చెప్తుంది, అయ్యా నాకు మగ సంతానం కలిగితే నేను దేవుని ఆలయంలో ప్రతిష్ఠిత చేస్తా, దేవునికి ఏం చేస్తా, దేవుని సేవకు అంకితం చేస్తా. ఎంతమంది చెప్తున్నారా మాటలు? కనీసం బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, కనీసం తల్లిదండ్రులు వెళ్ళే చర్చి కానీ టైంకి వెళ్ళి కూర్చుంటున్నారా లేదా? తల్లిదండ్రులు బిలీవర్స్ కావచ్చు, బిడ్డలు ఆ స్థితిలో ఉండట్లేదు. వ్యక్తిగత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఖచ్చితమైన ప్రార్థన. నీకేది కావాలని అడుగుతున్నావో అది ఖచ్చితంగా పొంది ఉన్నామని విశ్వసించినప్పుడు, ఆ యొక్క ఆశారాజు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ యుద్ధంలో గెలిచేదానికి దేవుడు సహాయం చేశాడు. ఆ దేశానికి నెమ్మది కలిగించాడు, ఆ దేశంలో సుఖ సంతోషాలు కలిగించాడు. ఎప్పుడూ లేని సంతోషం ఆ దేశంలో ఇప్పుడు కలిగినది, నెమ్మది కలిగినది. యెషయా గ్రంథకర్త 750 సంవత్సరాల కిందటే ప్రభువారు పుట్టకముందే చెప్పిన మాట అది. యేసు ప్రభువారు పుట్టకముందే చెప్పిన మాట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, సమాధానాన్ని ఇస్తాడు ఆయన. ఖచ్చితమైన ప్రార్థన నీలో ఉందంటే సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. సమాధానం కలిగిన ప్రార్థన చేయాలి, ఎందుకంటే సమాధానం ఇచ్చేది ఆయనే కాబట్టి. ఒకటిగా యథార్థమైన ప్రార్థన చూస్తున్నాం, తర్వాత రెండవదిగా వ్యక్తిగత ప్రార్థన చూస్తున్నాం, మూడవదిగా ఖచ్చితమైన ప్రార్థన చూస్తున్నాం. ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రభువా నాకు ఇది కావాలి, నేను జీవించాలనుకుంటున్నాను, నేను జీవించాలంటే నీకు ఇష్టమైన బిడ్డగానే జీవించాలని తీర్మానం చేసుకుందాం, మాట్లాడదాం. నాలుగవదిగా నమ్మకమైన ప్రార్థన. నమ్మకం ఎలాంటిది? క్రొత్త నిబంధన గ్రంథంలో సమరయ స్త్రీ కావచ్చు, లేకపోతే ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ కావచ్చు, లేకపోతే ఆ దయ్యం పట్టిన మరి ఆ అమ్మాయి కావచ్చు, 7 దయ్యములు పట్టిన ఆమె, మరి అలాగే ఎంతోమంది ఉన్నారు నమ్మకం కలిగిన వాళ్ళు. ప్రభు వారిని ముట్టుకున్న చాలు నా రోగం నయమైపోతుంది. కనాను స్త్రీ ప్రభు వారు ఒక మాట చెప్తే చాలు నా కుమార్తె దయ్యం వదిలిపోతుంది. మరి అలాగే శతాధిపతి తన దాసుడికి బాగలేనప్పుడు ఆయన ఒక మాట ఇస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు, నా ఇంటికి వచ్చేటకు నీ పాత్రుడని కాదు. నమ్మకమైన ప్రార్థన. నమ్మకం ఉంచారు వాళ్ళందరూ కూడా. నీవు కూడా నమ్మకం ఉంచితే ఖచ్చితంగా ప్రార్థన చేయి. ప్రభా నేను నిన్ను నమ్మి ఉన్నానయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, నేను ఎంతటి దాన్నయ్యా, నిన్ను ఆశ్రయించానయ్యా, నాకు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. అయ్యా నేను ఇలాంటి లక్షణాలన్నీ ఉండి ఇలాంటి ప్రార్థనా జీవితం నీకు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు కూడా నీవు ఆధారపడని అవసరం లేదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త దేవుడు నీకు సమాధానం కలుగ చేయాలంటే ఈ 4 ప్రార్థనలు నీ దగ్గర ఉండాలి. యథార్థమైన ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, ఖచ్చితమైన ప్రార్థన ఉండాలి, నమ్మకమైన ప్రార్థన ముఖ్యంగా ఉండాలి. నీవు ఏదైనా ప్రార్థించేటప్పుడు నాకు ఇది కావాలని అడుగుతున్నప్పుడు అది పొంది ఉన్నానని ముందుగా నీవు నమ్మాలి. నమ్మకపోతే నీ ప్రార్థనలో విజయం సాధించలేము. ప్రియులను చూద్దామా, ఒక విశ్వాసకు ఉండవలసినది ఖచ్చితంగా నమ్మకమైన ప్రార్థన అనే ఖడ్గం ఉండాలి. ఆ ప్రార్థన నమ్మకమైన ప్రార్థనని ఖడ్గం, విశ్వాసమైన ప్రార్థన లేనప్పుడు వారు ప్రార్థన చేసిన కూడా వ్యర్థమై. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా ఆశా జీవితం మనం చూద్దాం. 14, 15, 16 వచనాలు చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 14, 15, 16 వచనాలు చదవండి. మీకు వీలైతే ఆశా జీవితం మీకు అర్థమైపోద్ది. అతను ఎలా మరణించాడో, తర్వాత దేవుడు అతను కొంచెం దారి తప్పినప్పుడు ప్రభు ఎలా శిక్షించాడు అతన్ని, ఆ శిక్ష నుండి మరలా ఎట్లా బాధ విరమణ పొందాడో చూడండి. బైబిల్ చదివితే మీకు అందరికీ అర్థమైపోద్ది. దయచేసి చూడండి. ఆశా దేవునికి ప్రార్థన చేసిన విధంగా, ఆశాశక్తి కలిగిన ప్రార్థన చేసినట్లుగా ఏలియా శక్తి కలిగిన ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరం వర్షం రాకూడదని చెప్తే మరి అహాబు, ఆ యెజబెలు ఇలాగే అన్ని దేవతలకు నిలయం చేసి మరి దేవుని సేవించే బిడ్డల్ని ఎన్నో బాధలు పెడుతున్నప్పుడు ఆ వర్షం రాకుండా ప్రార్థన చేయించాడు.
ఆగిపోయింది. మరలా వర్షం రావాలని అడగగానే మరలా వర్షం వచ్చింది. ఎంత గొప్ప దేవుడో కదా ఆయన. ఆయన ప్రేమను మనం వర్ణించలేము. ఈ రోజున తీర్మానం చేసుకున్నాం, ఆశారాజు ఆ రాజ్యానికి వచ్చి ఎంత నెమ్మది కలిగించాడో, ఎలా చేశాడో, ఏ ఏ ప్రార్థనలు చేశాడో మీకు అందరికి చెప్పి ఉన్నాను. మరి ఒకసారి మీరు కూడా చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని పొందండి. గాడ్ బ్లెస్ యు. నీ దయలేని క్షణము, నీ కృపలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఊహించనేలేమయ్య మనం. ఆయన కృపాని దయలేని క్షణం మనం ఊహించలేము. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీకు వందనాలయ్యా. నీవిచ్చిన జీవితంలో తండ్రి, నీ నుంచి వచ్చే దీవెనలు ఊహించలేమయ్యా, నీవిచ్చే కృపలు ఊహించలేమయ్యా. ఆశారాజు కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఆయన చేసిన ప్రార్థన మాకు రావాలని మేము అడుగుచున్నామయ్యా. ప్రతి బిడ్డ కూడా ఈ ప్రార్థన వింటున్నాం. ప్రతి బిడ్డ కూడా మరి తను వింటున్నట్లయితే వారు కూడా ఇదే విధంగా జీవించడానికి నీ కృప ఇచ్చి, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి, నీ ప్రేమను పొంది నీ ఆజ్ఞలు అనుసరించిన ఆయన ఆజ్ఞలు తప్పకుండా ఆజ్ఞాతిక్రమం పాపమును చేసుకొని పాపమునకు జీతమైన మరణమును తీసుకొచ్చుకొనకూడదు తండ్రి. యథార్థమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, ఖచ్చితమైన ప్రార్థన, విలువ కలిగిన ప్రార్థన చేయటకు నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ దివ్య నామములో అందరం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.